హాయ్ అండి. యాజ్ ఏ ఐబీడీ పేషెంట్‌గా నేను ఏ ఫుడ్ తింటాను అనేది వీడియోలో చూసేద్దాం. డే అయితే హాట్ వాటర్‌తో స్టార్ట్ అవుతుంది. ఇన్‌స్టాలో కొంతమంది మెసేజ్ చేశారండి. వాళ్ళు కూడా సేమ్ ఇష్యూ ఫేస్ చేస్తున్నారంట. ఇలాంటి వీడియోస్ మరికొన్ని చేస్తూ ఉంటే మాకు కూడా హెల్ప్ అవుతుంది. మాకు కూడా ఐడియాస్ వస్తాయి అంటున్నారు. షూర్‌గా ట్రై చేస్తానండి చేయటానికైతే. డేలో తీసుకునే ఫుడ్‌లో ఫైబర్ చాలా తక్కువ ఉండాలండి. లేకపోతే ఇమ్మీడియేట్‌గా ఎఫెక్ట్ చూపిస్తుంది నాకైతే. ఆ ఎఫెక్ట్ 1 ఆర్ 2 డేస్ ఉంటుంది. ఎయిదర్ స్టమక్ పెయిన్, మోషన్స్ అవుతాయి. సో, నేను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఏదైనా కూర నచ్చి తిన్నాను అంటే ఖచ్చితంగా నెక్స్ట్ డే సఫర్ అవ్వాల్సిందే. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కి పెసరట్టు తిన్నాను. 1 ½ తిన్నానండి. ఇంకొక విషయం ఫ్రూట్స్ అయితే ఆఫ్టర్ 4 నేను అసలు తీసుకోనండి. ఈవెన్ ఆ తిన్న క్వాంటిటీ కూడా చాలా లిమిటెడ్‌గా తినాలి. జస్ట్ చిన్న బౌల్ పపాయ లేకపోతే ఒక చిన్న బనానా, యాపిల్, హాఫ్ యాపిల్ అది కూడా ఉడకపెట్టుకొని తినాలి. ఇన్ కేసు వాటర్ మిలన్ తీసుకుంటే 2, 3 క్యూబ్స్ కంటే ఎక్కువ తీసుకోలేను. నేను తినగలిగిన ఆకుకూరల్లో ఒకే ఒక ఆకుకూర పాలకూర. అది కూడా చాలా ఫైన్ పేస్ట్ చేసేసేయాలండి. 11కి కోకోనట్ వాటర్ తాగాను. లంచ్‌కి పాలకూర పప్పు చేశాను. పాలకూర ఎక్కువ వేసి పప్పు కొంచెం వేసుకొని చేశాను. ఇక ఈవినింగ్ అయితే ఈరోజు డ్రై ఫ్రూట్ లడ్డు సున్నుండ తినాలనిపించి అది తినేసాను. ఆఫ్ కోర్స్ అది నా మెనూలో లేదు. నైట్‌కి ఇడ్లీ తిని డే అయితే ఫినిష్ చేశాను. బై.